ఈరోజు మనం నేర్చుకోబోయే మరొక అంశం ఏమిటంటే క్రిస్మస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సమ్ యూనిక్ ప్రాఫెసీస్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏంటి యూనిక్నెస్ అనేది మనం చూడాలి. ఎందుకంటే ప్రవచనాలు చాలా ఉన్నాయి. అయితే అన్నిటి గురించి మనం ధ్యానం చేయము. ఒక 6 ప్రత్యేకమైన ప్రవచనాల గురించే ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. నా ఉద్దేశం ఏమిటంటే ఈ ధ్యానం చేయడం ద్వారా ప్రభువుని ఇంకా మనం ఎక్కువగా తెలుసుకుంటాము. అంతేకాదు ప్రభువుకి ఇంకా ఎక్కువగా మనము విధేయులం అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. ద మోర్ వి నో అబౌట్ జీసస్ క్రైస్ట్, the more we can live for him. The more we can know about Jesus, we know about Jesus Christ, the more we live for him, and the more obedience we can show towards him. అందుకని ఎక్కువగా ఆయన్నే చూసుకోవాలి. క్రిస్మస్లో ఫెరాఫెర్నాలియా అని ఉంటాయి. ఫెరాఫెర్నాలియా అనే మాటకి మీకు అర్థం తెలుసు. తెలుగులో ఒక రకంగా కట్నము అని అనవచ్చు. అంటే పెండ్లి చేసుకున్న తర్వాత మరి పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు ఇచ్చే కట్నాన్ని ఫెరాఫెర్నాలియా అని అంటాం. క్రిస్మస్ లో ఫెరాఫెర్నాలియా చాలా ఉంది. అంటే క్రిస్మస్ తాత గురించి అయినా లేక స్టార్ గురించి అయినా, ఆ జ్ఞానుల గురించి అయినా, షెపర్డ్స్ గురించి అయినా, ఏంజల్స్ గురించి అయినా, సత్రము గురించి అయినా, సత్రపు యజమాని గురించి అయినా, లేక సిమియోను గురించి అయినా, దేర్ ఆర్ మెనీ పీపుల్ at the time of Christmas, and there were many events took place at the time of Christmas during at the time of Jesus Christ's birth. అయితే ఇవన్నీ కూడా ఫెరాఫెర్నాలియాగానే మనం చూస్తాము. అంటే వాస్తవంగా క్రిస్మస్ లో క్రీస్తు చుట్టూ జరిగిన పరిస్థితులు గాని, క్రీస్తుని చూడడానికి వచ్చిన వ్యక్తులు గాని, క్రీస్తుకు వారు సమర్పించుకున్న పదార్థాలు గాని, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రా, బట్ రియల్ ఎసెన్స్ ఈజ్ ఆల్వేస్ జీసస్ క్రైస్ట్. అయితే క్రైస్ట్ బర్త్ ఒక యూనిక్ ఈవెంట్ గా హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ లో మనం చూడవచ్చు. యాజ్ క్రిస్టియన్స్ we know about it and the world don't know about it. అయితే మనకు తెలిసిన ఈ ప్రత్యేకమైన యూనిక్నెస్ ని ప్రపంచానికి మనం తెలియజేయాలి. అందుకని యూనిక్నెస్ ని మరొకసారి మనం ధ్యానం చేస్తాం. యూనిక్నెస్ ఎందుకు వచ్చింది? యూనిక్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ అని అన్నా. ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ వాజ్ వెరీ యూనిక్. యేసు ప్రభు పుట్టిన సమయము హిస్టారికల్ గా గాని లేక మానవ చరిత్రలో గాని చాలా యూనిక్. అయితే ఈ అంశాన్ని నేను డీల్ చేయడం లేదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మరి ఈ లోకానికి పంపించెను అన్నమాట గలేషియన్స్ చాప్టర్ 4 ఐ థింక్ చాప్టర్ వర్స్ 4 and 5 మనం చూస్తాం. అందుకని ఆయన టైమ్ ఆఫ్ బర్త్ అనేది చాలా యూనిక్. అది మనము ధ్యానం చేయడం లేదు. ఏంటి యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమిటంటే ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్ వాస్ వెరీ యూనిక్. అంతేకాదు ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీస్, పిన్ పాయింటెడ్ యాక్యురసీ ఆఫ్ ద ప్రాఫెసీస్, అది కూడా యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టుకకి ఒక యూనిక్నెస్ ఇస్తుంది. దీన్ని మనం ఈ రోజున కొంత ధ్యానం చేయబోతున్నాం. అంతేకాదు ఇట్స్ వెరీ కన్సెప్షన్ వాజ్ యూనిక్. యేసు పుట్టుక యూనిక్నెస్ కాదు, ఆయన కన్సెప్షన్ అనేది యూనిక్. హీ వాజ్ బోర్న్ లైక్ యూ అండ్ మీ. ఎందుకంటే 9 months మేరీ మదర్ ఊంబులో ఆయన ఉన్నారు. మనలాగే పెరిగారు. 9 months అయిన తర్వాత డెలివరీ మనకలాగా జరిగిందో, మన తల్లి మనల్ని ఏ విధంగా కన్నదో డెలివర్ చేసిందో, మరియ కూడా యేసు ప్రభుని అలాగే డెలివర్ చేసింది. యూనిక్నెస్ యేసు బర్త్లో లేదు, యూనిక్నెస్ యేసు అదే కన్సెప్షన్ లో ఉంది. మరియలో గర్భములో ఆ ఊంబులో కన్సీవ్ అయిన మెథడ్ డిఫరెంట్. మనకు తెలుసు దేవుడే ఆ యొక్క సీడిని పెట్టాడు. దేవుడే ఆ పిండాన్ని, ఫీటస్ ని మరియ గర్భములో పెట్టి గ్రో అయ్యేటట్టుగా చేశాడు వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జోసెఫ్. అందుకని ఈ కన్సెప్షన్ వాజ్ యూనిక్, బట్ బర్త్ వాజ్ వెరీ నార్మల్ లైక్ యూ అండ్ మీ. అది కూడా నేను ఈ రోజు మీతో బోధించడం లేదు. The purpose of his birth was also very unique. ఎందుకంటే he came to die on the cross అన్నది మనం చూసాం. Coming to the world to make people joyful. He did not come into the world to make people merry. చాలా మంది అనుకుంటారు క్రిస్మస్
లో మెర్రీనెస్ ఉంది, అంటే ఎంజాయ్మెంట్ ఉంది. ఎస్, వీ విల్ షూర్లీ ఎంజాయ్ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఎంజాయ్మెంట్ అనేది ఫిజికల్ సెన్స్ లో ఉండకూడదు. ఎంజాయ్మెంట్ అనేది స్పిరిచువల్ సెన్స్ లోనే, స్పిరిచువల్ రెల్మ్స్ సెన్స్ లోనే మనము చూడాలి. సో ద పర్పస్ ఆఫ్ హిస్ బర్త్ వాస్ వెరీ యూనిక్. ఎందుకంటే ఆయన పుట్టిందే సిలువలో మరణించడానికి అని చెప్పాడు. అందుకనే ఇది కూడా నేను డీల్ చేయడం లేదు. ఇంకా మనం చూస్తే ద ఈవెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్, ఆయన పుట్టినప్పుడు జరిగిన కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు, అంటే కాస్మిక్ ఈవెంట్స్, అంటే నక్షత్రం రావడము, ఎర్త్లీ ఈవెంట్స్, అంటే రాజులు కలవరపడము, రాజులు ఆయనని చంపడము, అంటే పొలిటికల్ ఇష్యూస్ అన్ని ఏ విధంగా జరిగినాయి. తర్వాత హెవెన్లీ రెస్పాన్స్, మరి కోట్ల కొలది దేవదూతలు, పరలోక సైన్య సమూహం అని అంటాము, అంటే మైరిన్స్ ఆఫ్ ఏంజల్స్ అని అంటాము. కోట్ల కొలది దేవదూతలు ఏ విధంగా స్పందించారు. ఈ ప్రత్యేకమైన పర్పసెస్ లో, యునిక్నెస్ లో సెకండ్ పార్ట్ నే మనము ధ్యానం చేయబోతున్నాం. ఓన్లీ సెకండ్ పార్ట్ లో ఒక పార్ట్ మాత్రమే డీల్ చేస్తున్నాము. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రాఫెసీస్, ఎస్పెషల్లీ పాయింటెడ్ యాక్యురసీ ఆఫ్ ది ప్రాఫెసీస్ అన్నది మాత్రమే చూస్తాం. అయితే ఈ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్మెంట్ లో కొంత నేను మీకు కొంత చారిత్రాత్మకమైన ఇష్యూస్ నేను మీకు తెలియజేశాను. ఇన్ ద ఎంటైర్ హోలీ బైబిల్ దేర్ ఆర్ 735 ఈవెంట్స్ ముందుగా ప్రాఫెసైజ్ చేయబడినాయి. అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బైబిల్ చెప్పింది భవిష్యత్తు గురించి. దాంట్లో 735 ఈవెంట్స్ గురించి, అంటే ప్రాఫెటికల్ ఈవెంట్స్ గురించి బైబిల్ చెప్పబడింది. ఈ 735 ప్రొఫెటిక్ ఈవెంట్స్ లో 596 ఈవెంట్స్ ఇప్పటికే నెరవేరినవి అవుట్ ఆఫ్ 735. దట్ మీన్స్ నియర్లీ 80% ఆఫ్ ప్రాఫెసీస్ వర్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల్సింది కేవలం 20% ఉంది. 80% ప్రాఫెసీస్ ని ఫుల్ఫిల్ చేసిన దేవుడు 20% ని భవిష్యత్తులో ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. అంతేకాదు, ఈ 735 ప్రాఫెసీస్ లో కేవలం యేసుక్రీస్తు పుట్టుక, ఆయన జీవితము, ఆయన మినిస్ట్రీ, ఆయన డెత్, ఆయన రిజరెక్షన్, ఆయన ఎసెన్షన్, ఆయన సెకండ్ కమింగ్, ఆయన 1000 years రెయిన్, వీటన్నిటి గురించి, అంటే సంథింగ్ అబౌట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ప్రాఫెసీస్ అంటే యేసుక్రీస్తుని గురించే ప్రాఫెసీస్ లేవు. చాలా ప్రాఫెసీస్, అపోస్తలుల గురించి ప్రాఫెసీస్ ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో, చర్చ్ గురించి ప్రాఫెసీస్ ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో, ఎండ్ టైమ్స్ గురించి ప్రాఫెసీస్ ఉన్నాయి. అందుకని ఎంటైర్ బైబిల్లో 735 ప్రొఫెటికల్ ఈవెంట్స్ అంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి మాత్రమే కాదు. అవుట్ ఆఫ్ విచ్ 330 ప్రొఫెటికల్ ఈవెంట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అపాన్ జీసస్ క్రైస్ట్, ఆయన గురించి మనము చూస్తాం. ఈ 330 ప్రాఫెసీస్ లో చాలా ప్రాఫెసీస్ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఇప్పటికే నెరవేరిపోయినవి. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్, యూ మస్ట్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అంటే, అన్లెస్ వీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ అండ్ ఆసమ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, we will not be able to worship him in that great manner. ఎందుకంటే ఆయన గురించి నాకు ఎంత బాగా తెలుస్తుందో అంత బాగా ఆయన గురించి జీవించగలను. ఎప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మన ఇంటికి ఒక ఆయన వచ్చారు, ఆయన గ్రేట్నెస్ మనకి తెలియకపోతే ఆయన్ని సాదా సీదాగానే ఆహ్వానిస్తాము, సాదా సీదాగానే రిసెప్షన్ ఇస్తాము, సాదా సీదాగానే పంపిస్తాము. ఆ వచ్చిన వాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేకపోతే ఒక స్టేట్ గవర్నర్ అయితే ఆయన ఎట్లా మనం రెస్పాండ్ అయ్యే విధానము, ఆయన ట్రీట్ చేసే విధానము టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లాగే యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆయన ఎట్లా మనం స్పందించే విధానము, ఆయన కొరకు మనం జీవించే విధానము టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజున క్రిస్టియానిటీ ప్రాబ్లం ఏమిటంటే, క్రిస్టియన్స్ నోస్ ఎనీథింగ్ అబౌట్ అదర్స్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. మనకి ఈ ప్రపంచంలో చాలా మందికి తెలుసు, హూ ఇస్ ద గ్రేట్ ప్రీచర్, వీ నో అబౌట్ ఇట్, హూ ఈస్ ప్రీచింగ్ నెంబర్ ఆఫ్ సర్మన్స్, వీ నో అబౌట్ ఇట్, అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వీ నో అబౌట్ ఇట్, పాండమిక్ గురించి వీ నో అబౌట్ ఇట్, వాట్ ఈస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ గురించి తెలుసు, వాట్ అబౌట్ ద వ్యాక్సిన్ అంటే మీకు తెలుసు, వీ నో అబౌట్ ఎవ్రీథింగ్, బట్ వీ నో వెరీ లిటిల్ అబౌట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దిస్ ఈస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనం అలా ఉండకూడదు. That's what God has given the Holy Bible to each and every one of us. బైబిల్ గ్రంథం దేవుడు ప్రీచర్స్ కు ఇవ్వలేదు, బైబిల్ గ్రంథం దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడు. It is in our hands. We need to know more about God only through the scriptures. ఎప్పుడైతే ఇన్ని ప్రాఫెసీస్ ఉన్నాయో సాతానుడు ఏం చేశారంటే, ఎవ్రీ ప్రాఫెసీ వాస్ అటాక్డ్ బై సాటన్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
There were 330 prophecies exclusively about Jesus Christ. Every prophecy was under attack by Satan టు హిండర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే సాతానికి తెలుసు, ప్రొఫెసీల్ని అడ్డగిస్తే, ప్రవచనాలు నెరవేరకుండా చేయగలిగితే మెస్సయ్య రాడు. అంటే క్రిస్మస్ అనేది ఈ ప్రపంచానికి ఉండదు. ది స్ట్రాటజీ ఆఫ్ డెవిల్ సాటన్ వాస్ టు స్టాప్ క్రిస్మస్. క్రిస్మస్ అనేది ఈ ప్రపంచానికి లేకుండా ఉండాలని సాతానుడు ప్రణాళికలు వేసాడు. బట్ గాడ్ ఇన్ హిస్ ఆమ్నిసెన్స్ అండ్ ఆమ్నిపొటెన్స్ లో సాతాను ప్రతి ప్లాన్ ని ఆయన ముందుగా ఎరిగిన వాడు కాబట్టి ఆయన కౌంటర్ చేశాడు. స్క్రిప్చర్ లో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఎలా చెప్తారండి ఈ మాట అంటే, దర్ ఈస్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్ ఇన్ ద హోలీ బైబుల్, రెవల్యూషన్స్ చాప్టర్ 12 and verse 4. సాతాను గురించి మాట్లాడుతూ దాని తోక, అంటే దాని సింబాలిక్ గా చెప్పడం, దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగం ఇచ్చి, అంటే ఆకాశ నక్షత్రముల్లో అంటే ఏంజల్స్ లో 1/3 ని అపవాది లేక సాతాను ఆ లీడరు వాడితో పాటు పరలోకం నుంచి తీసుకుని వచ్చాడు. వాటిని భూమి మీద పడవేశాడు. దేవుడు వారందరినీ పరలోకం నుంచి త్రోసివేశాడు. అయితే ఇంకో మాట అర్థం చేసుకోండి. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇది సింబాలిక్ గా చెప్పబడింది రెవల్యూషన్స్ 12 లో. ఏమిటంటే ఆ మహాఘట సర్పాన్ని సాతానుగా మనం గుర్తిస్తాము. ఆ స్త్రీ అంటే నేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ అని అంటాము. ఆ స్త్రీ కనే శిశువు ఎవరంటే మెస్సయ్య అని అంటాం. ఈ మూడిటికి అది గుర్తు. స్త్రీ అనగా నేషన్ ఆఫ్ ఇజ్రాయేల్, యూదా వంశములో నుంచే లేక యూదుల్లో నుంచే మెస్సియా వస్తాడు. మనకి తెలుసు, సాతానికి తెలుసు. యూదుల్లోంచి మెస్సియా రాకుండా చెయ్యాలనేది సాతాను యొక్క ప్రణాళిక. అందుకనే స్త్రీ అనగానే జూయిష్ నేషన్, శిశువు అనగానే మెస్సియా, ఆ ఘటసర్పం అనగానే సాటన్ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు స్టాప్ క్రిస్మస్. అయితే వాడి వల్ల కాలేదు. ఆది నుంచి సాతానుడు చాలా చాలా సందర్భాల్లో క్రిస్మస్ మీద దాడి చేశాడు. అంటే మెస్సియా రాకుండా ఉండడానికి దాడి చేశాడు. నేను ఈ రోజున ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది అదే. ఎందుకంటే స్పెసిఫిక్ ప్రాఫెసీస్ మీద సాతానుడు ఏ విధంగా దాడి చేశాడు మెస్సియా రాకుండా ఉండడానికి. కానీ దేవుడు అద్భుతంగా ఆయన ఫోర్ నాలెడ్జ్ లో, ఆయన సావరిన్ ప్లాన్ లో ఆ ప్రాఫెసీస్ ఏ విధంగా నెరవేర్చాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఎవ్రీ ప్రాఫెసీ వాజ్ అండర్ అటాక్ బై సాటన్ టు హిండర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. అయితే దేవుడు అద్భుతంగా వాటిని నెరవేర్చాడు. ఈవెన్ టుడే, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఈవెన్ టుడే సాటన్ ఈస్ in the process of attacking the unfulfilled prophecies about Jesus Christ. రాబోయే ప్రవచన నెరవేర్పులు కూడా ఏదో ఒక రకంగా హిండర్ చేయాలని, అటాక్ చేయాలని సాతానుడు ఈ రోజు కూడా వాడి పనిలో ఉన్నాడు. You know one thing, Satan was defeated, but Satan was not bound at. సాతానుని దేవుడు ఓడించాడు, కానీ సాతానుని దేవుడు బంధించలేదు. So he is still free. God has given freedom. ఎందుకు ఇచ్చాడంటే ఆయన సావరిన్ ప్లాన్ లో సాతానికి ఫ్రీడమ్ ఇచ్చాడు. అసలు భూమి మీద సాతానే లేకపోతే ఈ రోజు నీ వాక్యం తెలుసుకోవాల్సిన పని లేదు, చర్చికి వెళ్ళవలసిన పని లేదు, అమ్మో దేవుడు అనే భయభక్తులు కలిగి ఉండవలసిన పని లేదు. ఎందుకంటే దేర్ విల్ నాట్ బి ఎనీ ఆపోజిట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ us. సాతాన్ అనేవాడు లేకపోతే ఇక దేవుడే ఉంటాడు. ఒకళ్ళే ఉంటే ఇంకా మన ప్రాబ్లం ఏముంది? అందుకని ఈ రోజు కూడా సాతాను యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరవలసిన ప్రవచనాల మీద దాడి జరుగుతూనే ఉంది. బట్ గాడ్ ఈస్ కౌంటరింగ్ ఇట్. అద్భుతంగా మనకు తెలుసు. అందుకని ఈ ప్రాఫెసీస్ అనేది చాలా ముఖ్యమైనది. బట్ గాడ్ ఇన్ హిస్ సావరిన్ పవర్ డిఫీటెడ్ ఎవ్రీ సాటన్స్ అటెంప్ట్ అని అంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం స్క్రిప్చర్ నేను అక్కడ పెట్టడం జరిగింది. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములైనయు సంపూర్తి అయ్యున్నను అనే మాటను చూసాం. దాన్ని ఈ విధంగా గ్రామటిక్ గా కొంచెం రీఅరేంజ్ చేస్తే, జగత్ పునాది వేయబడక ముందే ఆయన కార్యములన్నీ సంపూర్ణమాయను. బిఫోర్ ద ఫౌండేషన్స్ లేడ్ ఫర్ దిస్ యూనివర్స్, గాడ్ హ్యాస్ ఫినిష్డ్ ఆల్ హిస్ వర్క్స్ ఇన్ హిస్ మైండ్. ఆయన నిత్యత్వంలోనే ఆయన ప్రణాళికలన్నీ నెరవేర్చాడు. మరి ఎప్పుడో ఆయన ప్రణాళికలు ఎప్పుడో నిత్యత్వములోనే ఆయన మైండ్ లో నెరవేరినాయి. అయితే కాలక్రమేణా చూస్తే హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనేది మనం చూస్తే ఒక్కొక్కటి
ర్యాప్ చేస్తున్నాడు దేవుడు. ఒక్కొక్క దాన్ని ఆయన విడమరిచి చూపిస్తున్నాడు. బట్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఆల్ ప్లాన్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆల్రెడీ. యేసు ప్రభు భూమి మీదకి శరీరధారిగా ఆ క్రిస్మస్ రోజు పుట్టక ముందే ఆయన వస్తాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవిస్తారు, శిలువలో మరణిస్తాడు, పునరుద్ధానం చెందుతాడు, ఆరోహణం అయిపోతారు, సంఘము స్థాపించబడుతుంది. ఆ సంఘము 2000 సంవత్సరాలు అయిపోతుంది, 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. ఈ ప్లాన్స్ అన్ని దేవుని ప్రణాళికలో భాగంగా దేవుని మైండ్ లో ఎప్పుడో ఫుల్ఫిల్ అయిపోయినాయి. అయితే మనిషిగా హ్యూమన్స్ విప్పుతూ ఉన్నాడు కాబట్టి, అన్పాక్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇది జరుగుతున్న కార్యక్రమాలు, కానీ దేవుడికి అన్ని జరిగిపోయాయి. అందుకని దేవుడిని ఏమంటామంటే, దేవునికి పాస్ట్ అనేది లేదు. దేవుడు పాస్ట్ లోను ఉండడు, దేవుడు ఫ్యూచర్ లోను ఉండడు. దేవునికి ప్రతిదీ కూడా ప్రెజెంట్ టెన్సే. అందుకని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడిని అంటాడు. ఐయామ్ వాట్ ఐయామ్ అని అంటాడు. ఇది మనం అర్థం చేసుకుంటే సాతాను యొక్క ప్రతి పన్నాగాన్ని మెస్సయ్య భూమి మీద వాడు చేసే ప్రతి పన్నాగాన్ని దేవుడు అద్భుతంగా కౌంటర్ చేశాడు, అటెంప్ట్ చేశాడు, వాడిని డిఫీట్ చేశాడు. సాధారణంగా మనం ఎక్కువగా అనుకుంటాం ఏమిటంటే, సిలువలో దేవుడు యేసు ప్రభు సాతాన్ని ఓడించాడు అనుకుంటాం. ఆ ఫ్రేజ్ ని కొంత రీఫ్రెష్ చేస్తున్నాను నేను. సిలువలో అల్టిమేట్ బ్లో వేశాడు, చిట్ట చివరి బ్లో. అంతేగాని అంతకుముందు సాతాన్ని ఆయన ఓడించలేదని కాదు. సాతాన్ వాజ్ ఏ డిఫీటెడ్ ఎనిమీ. ఎప్పుడు సిలువలోనే కాదు, యేసు ప్రభు సిలువకి ఎక్కక ముందే సాతాను యొక్క ప్రతి ప్లాన్స్ ని దేవుడు ఓడిస్తూనే ఉన్నాడు, అధిగమిస్తూనే ఉన్నాడు. కానీ సిలువ అనేది అల్టిమేట్ బ్లో ఆన్ సాటన్స్ యాక్టివిటీ అని అంటారు. సో ప్రతి ప్రవచనం మీద వాడి అటాక్ ఉన్నాడు. మొట్టమొదటి ప్రాఫెసీ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన హ్యుమానిటీ గురించి, ఆయన అబ్రహాము కుమారుడుగా, ఒక స్త్రీ కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దావీదు కుమారుడుగా రావాలి. ఈ అన్ని రోల్స్ ని ఆయన ప్లే చేయాలి. అమ్మో, మల్టిపుల్ రోల్స్. 1 person హ్యాస్ టు ప్లే మల్టిపుల్ రోల్స్. ఎట్లాగా? మిస్టరీ ప్రాఫెసీలు అదొకటి. రెండోటి ట్రైబ్ ఆఫ్ జూడా అని యూదా గోత్రంలో నుంచి రావాలి, కానీ వచ్చే అవకాశం లేదు, నేను చెప్తాను. తర్వాత షుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేమ్ అండ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఎలాగో? ఒక ఊర్లో పుట్టి ఇంకో ఊర్లో నుంచి రావాలి, అది మిస్టరీ ప్రాఫెసీ. ఇక తర్వాత ఈ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ నాజరీన్. ఎలాగో? ఆ నజరేతులో పుట్టలేదు, ఎలా పేరు వస్తుంది? అంతేకాదు, యూ షుడ్ బి ఎ కింగ్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంతేకాదు, ఈ ప్రపంచానికే రాజు అవ్వాలి. అయితే యేసు ప్రభు రాజు అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే బైబిల్లో కొన్ని కర్సెస్ ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఇదొక మిస్టరీ ప్రాఫెసీ ఎలా నెరవేరిందో చూస్తాం. చివరిగా ఈ షుడ్ బి ఏ స్టోన్, ఆయన ఒక రాయిగా పోల్చబడాలి. ఏ విధంగా జరిగింది? ఈ ప్రాఫెసీస్ అన్ని కూడా మనం చూస్తే మనకి అర్థమయ్యేది ఏమిటంటే స్నేహితులారా, ఎందుకంటే ఈ ప్రవచనాలన్నీ కూడా ఆయనే ఇచ్చాడు. ప్రతి ప్రవచనాన్ని ఆ దేవుడే ప్రవక్తలకు ఇచ్చాడు. ప్రవక్తలు వాటిని ప్రవచించారు, వారి గ్రంథాల్లో రాశారు. అందుకని ప్రవచనాలకి మూలము దేవుడే, ప్రవచనాల్ని వ్రాయించింది దేవుడే, అందుచేత ప్రవచనాల్ని నెరవేర్చేది దేవుడే. గాడ్ వాజ్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ప్రాఫెసీ అండ్ గాడ్ వాజ్ ద రీజన్ టు డిక్టేట్ ద ప్రాఫెసీ టు ద ప్రాఫిట్స్. దేర్ఫోర్ గాడ్ వాజ్ ద రీజన్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీ ప్రాఫెసీ. అన్ని ఆయనే, అందుకని ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు. దీంట్లో మనకు ఆశ్చర్యమే కానీ దేవునికి ఇది ఆశ్చర్యమేమీ కాదు. థింగ్స్ sometimes amages us. అమ్మో, ఎలా జరిగింది అని అంటే, బట్ నథింగ్ సర్ప్రైజెస్ గాడ్, వి నో అబౌట్ ఇట్. మొట్టమొదటి మిస్టరీ ప్రాఫెసీని మనం చూద్దాం. యేసు ప్రభు పుట్టబోయే మెస్సియా ఎవరై ఉండాలంటే, సన్ ఆఫ్ ఏ విమెన్ అయి ఉండాలి, సన్ ఆఫ్ అబ్రహాం అయి ఉండాలి, సన్ ఆఫ్ గాడ్ అయి ఉండాలి, సన్ ఆఫ్ ఏ మ్యాన్ అయి ఉండాలి. ఎలా సాధ్యం? ఒకే వ్యక్తి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను సన్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అవ్వాలి, సన్ ఆఫ్ మోడీ అవ్వాలి, సన్ ఆఫ్ సమ్ ఎక్స్ అవ్వాలి, సన్ ఆఫ్ వై అవ్వాలి. ఈ టైటిల్స్ అన్ని నాకు ఒక్కడికే జరగాలి. ఇది ఇంపాసిబుల్. ఒక మనిషి ఇన్ని రకాలైన టైటిల్స్ ని ఫుల్ఫిల్ చేయడం అనే ప్రాఫెసీ చాలా ఇంపాసిబుల్. ఈ ప్రాఫెసీస్ ఎక్కడున్నాయో కొంత వచనాల్లో కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆయన నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసిన. అంటే ఈ ప్రాఫెసీ ప్రకారం ఏమవ్వాలంటే, he should be born to a virgin and he should be a son of a woman.
సన్ ఆఫ్ ఏ మ్యాన్ కాదు, సన్ ఆఫ్ ఏ విమన్ అయి ఉండాలి. ఆదికాండం 3:15 ప్రకారం ఆయన స్త్రీకి జన్మించాలి, పురుషునికి జన్మించకూడదు. అందుకనే నీ సంతానము స్త్రీ సంతానం అని అన్నాడు. స్త్రీ సంతానం అంటే వర్జిన్ బర్త్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రాఫెసీ, యేసు ప్రభుని గురించి రాయబడి ఉంది. సాతాను గాడికి ఈ ప్రాఫెసీ తెలుసు. మరొక ప్రాఫెసీ ఉంది, షుడ్ బి బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, అంటే అబ్రహాము కుమారుడుగా ఉండాలి. ఇది ఎక్కడ ఉంది? జెనిసిస్ 22:17 వర్స్ లో చూస్తే, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. త్రూ అబ్రహాం ది ఎంటైర్ వరల్డ్ విల్ బి బ్లెస్డ్, నాట్ ఓన్లీ ఇజ్రాయెలైట్స్. అందుకని అబ్రహాము కుమారుడుగా రావాలి. ఇది ఎలా సాధ్యము? అది సాతానికి తెలుసు. తర్వాత దానియేలు గ్రంథం 7:13-17 చూస్తే, ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమును తేబడను. దానియేలు ఎండ్ టైమ్స్ గురించి వ్రాస్తూ 7th చాప్టర్లో అంటాడు, మనుష్య కుమార్ని పోలిన ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడంటే మహావృద్ధుని దగ్గర. మహావృద్ధుడు అంటే ఫాదర్ అని అంటాము, మనుష్య కుమారుడు అంటే సన్ అంటాము. అంటే సన్ ఆఫ్ గాడ్ రావాలి, ఆయనే ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు అని చెప్తున్నాడు 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో. అంటే రాబోయే మెస్సయ్య ఎవరై ఉండాలి? మనుష్య కుమారుని అయి ఉండాలి. అంటే సన్ ఆఫ్ ఎ మ్యాన్ అయి ఉండాలి. అమ్మో, సన్ ఆఫ్ ఎ విమన్ అయి ఉండాలి, సన్ ఆఫ్ అబ్రహాం అయి ఉండాలి, సన్ ఆఫ్ మ్యాన్ అయి ఉండాలి. ఇంకా వచనం చూస్తే కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. ద లార్డ్ సేస్ యు ఆర్ మై బిలవడ్ సన్ అని అంటాడు. అంటే రాబోయే మెస్సయ్య దేవుని కుమారుడై ఉండాలి. సో మెస్సయ్య ఒక స్త్రీ కుమారుడుగా ఉండాలి, అబ్రహాము కుమారుడుగా ఉండాలి, దేవుని కుమారుడుగా ఉండాలి, మనుష్య కుమారుడిగా ఉండాలి. ఇన్ని రోల్స్ అన్ని ఒకరిలో నెరవేరడం అనేది ఒక మిస్టరీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. అయితే ఈ ప్రాఫెసీస్ అన్ని నెరవేరాలి. నెరవేరితేనే క్రిస్మస్ వచ్చినట్టు. నెరవేరకపోతే క్రిస్మస్ లేనట్టే, ఆ పుట్టిన ఆయన యేసు ప్రభు కానట్టే. ఎందుకంటే యేసు ప్రభు సన్ ఆఫ్ ఎ విమన్, మరియకు పుట్టాడు వితౌట్ జోసెఫ్. యేసు ప్రభు సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం వంశంలో నుంచి వచ్చాడు. యేసు ప్రభు సన్ ఆఫ్ గాడ్, మనకు తెలుసు, కన్సీవ్ అయింది దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడిగానే వచ్చాడు, మరియ తనుడిగానే వచ్చాడు. ఇన్ని రోల్స్ యేసు ప్రభు ఫుల్ఫిల్ చేశాడు. ఒకవేళ ఈ 4 రోల్స్ లో ఒకటైనా యేసు ప్రభు ఫుల్ఫిల్ చేయకపోతే, ఈ కెనాట్ బి ఏ మెస్సియా టు అస్, ఈ కెనాట్ బి ఏ సేవియర్ టు అస్. అందుకని సాతాను ఏం చేశాడంటే ఈ ప్రాఫెసీ మీద దాడి చేశాడు. వాడు సన్ ఆఫ్ ఏ ఉమెన్, ఆయన స్త్రీకి పుట్టాలి కాబట్టి ఏం చేశారంటే స్త్రీ సంతానం మీద అపవాది దాడి చేశాడు. ఎలా దాడి చేశాడో చెప్పమంటారా? ఆదికాండం 4వ అధ్యాయం మనకు తెలుసు. ఆదాము అవ్వలకి కయ్యూను హేబేలు పుట్టారు. కయ్యూని హంతకుడుగా చేశాడు, హేబేలు చంపబడ్డాడు. ఓన్లీ 2 sons ఫర్ ఆడమ్ అండ్ ఈవ్. ఒకడు మర్డరర్ అయిపోయాడు, ఇంకొకడు హీ వాస్ కిల్డ్. ఇంకా ఆదాము అవ్వలకి ఎవరున్నారు? మరి ఆ సంతానంలో నుంచి మెస్సయ్య రావాలి. సాతాను అనుకున్నాడు, ఇప్పే ఫురే అని అనుకున్నాడు. అంటే నేను విజయం సాధించాను, స్త్రీ సంతానంలో నుంచి మెస్సయ్య రావాలి. ఈ ఆదాము అవ్వల సంతానము ఒకరిని హంతకుడుగా చేశాను, హంతకుడి నుంచి మెస్సయ్య ఎలాగోరాడు. ఇంకొకడు మంచివాడు అనుకుంటే వాడిని సంహరించాను, హేబేలు లేడు, కయ్యూను హంతకుడు అయిపోయాడు. ఇక మెస్సయ్య వచ్చే అవకాశం లేదని అనుకుంటే దేవుడు అద్భుతంగా షేతును తీసుకుని వచ్చాడు. జెనిసిస్ చాప్టర్ 5 చేతిలో నుంచి వచ్చాడు. అంటే సాతాను అటాక్ ని దేవుడు అక్కడ కౌంటర్ చేశాడు. అంతే కాదు, అబ్రహాము కుమారుడిగా రావాలి. అయితే అబ్రహాం చేసిన పొరపాటు ఏంటి? సారాకు బదులుగా హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. హాగర్ ద్వారా ఇష్మాయేలు పుట్టాడు. ఇది సాతాను ప్రణాళికలో ఒక భాగం. సాతాను అనుకున్నాడు అబ్రహాం కుమారుడు కాదు, ఎందుకంటే ఇస్సాకే వాగ్దాన పుత్రుడు, ప్రామిస్డ్ సన్. హాగర్కి పుట్టిన ఇష్మాయేలు ప్రామిస్డ్ సన్ కాదు. ఇక పని అయిపోయింది, ఎందుకంటే సారాకి గర్భం తెరలేదు. సారా బ్యారన్ విమన్ గా ఉండిపోయింది. మెస్సియా వచ్చే అవకాశం లేదన్నాడు. 100 years టైంలో దేవుడు అద్భుతంగా సారా ఊముని తెరిచాడు, ఇస్సాకునిచ్చాడు. అబ్రహాం సన్ అయ్యాడు. ఇస్సాకు యాకోబు, యాకోబు నుంచి యూదా. అసలు చూసారా, అక్కడ అపవాదిని కౌంటర్ చేశాడు. ఇక సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా ఆయన రావాలి. దేవుని కుమారుడుగా రాకుండా ఉండడానికి మరి ఎంత అద్భుతం జరిగిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి యోసేపుకి మరియకి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ వారు ఏకము కాక మునిపే మరియ కన్సీవ్ అయింది. పొరపాటును వాళ్ళు ఏకమయ్యారు అనుకోండి, కన్సీవ్ అయిన తర్వాత, కన్సీవ్ అవ్వక ముందు వాళ్ళు ఏకమయ్యారు అనుకోండి,
he would not become a son of God. దేవుని కుమారుడుగా యేసు ప్రభు పిలువబడడు. It was very crucial time for Joseph and Mary. ఎందుకంటే దేవుని కుమారుడుగా ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్ముని ద్వారానే ఆ ఫీటస్ అనేది రావాలి, కన్సీవ్ అవ్వాలి. అది జోసెఫ్ ప్రమేయం లేకుండా రావాలి, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అవ్వాలి, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్ అవుతుంది. అప్పటికి ఇంకా పిల్లలు కనకూడదు. చూసారా ఆ క్రిటికల్ టైం స్పాన్. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అవ్వాలి. ఎంగేజ్మెంట్ అయిందంటే, బెట్రోతలు అయిందంటే అర్థం ఏమిటి? మ్యారేజ్ సగం అయిపోయినట్టే. జూయిష్ ట్రెడిషన్ లో కానీ మన ఇండియన్ ట్రెడిషన్ లో కానీ బెట్రోతలు అయిపోయిందంటే పెళ్లి సగం అయిపోయినట్టు. కానీ పెళ్లి అవ్వాలి, కానీ వాళ్ళు కన్సెప్షన్ రాకూడదు, వాళ్ళు ఏకం కాకూడదు. ఈ బిట్వీన్ టైం వెరీ సెన్సిటివ్ టైం. ఆ టైములో హోలీ స్పిరిట్ ఒక సీడిని వేశాడు. వాట్ ఏ వండర్ఫుల్ మిరకల్. దేవుని కుమారుడు. దానికి జోసెఫ్ మేరీ కూడా సహకరించారు. అంతేకాదు మనకు తెలుసు ఆయన మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. మరియ సుతుడుగానే ఉన్నాడు. ఒకవైపు దేవుని కుమారుడు, ఒకవైపు మనుష్య కుమారుడు, ఒకవైపు అబ్రహాము కుమారుడు, ఒకవైపు స్త్రీకి పుట్టినవాడుగా ఉన్నాడు. ఈ అన్ని టైటిల్స్ యేసు ప్రభులో నెరవేరడం అనేది ఇంపాసిబుల్. ఈ మిస్టరీ ప్రాఫెసీ నెరవేరడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ 4 టైటిల్స్ యేసు ప్రభులో నెరవేరకుండా ఉండడానికి సాటాన్ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు స్టాప్ ది ఎంట్రీ ఆఫ్ మెస్సియా ఇంటూ దిస్ వరల్డ్. అయితే వాడి వల్ల కాలేదు, సాతాను వల్ల కాలేదు. సో దిస్ ఈస్ ద మిస్టరీ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ అని అంటాము. ఇంకా రెండో మిస్టరీ ప్రాఫెసీ చూస్తే, ఈ ప్రాఫెసీ యూదా గోత్రంలో నుంచి యేసు ప్రభు రావాలని ఉంది. జెనిసిస్ చాప్టర్ 49:10 ఏముంటుందంటే, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులందు. షిలోహు వచ్చే వరకు అంటే ఇది మెస్సియా గురించి రాయబడింది. మెస్సియా వస్తాడు, ఆయన యూదా గోత్రముల నుంచి వస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు. ఈ ప్రాఫెసీ యాకోబు ద్వారా దేవుడిచ్చాడు. అంటే మెస్సియా 12 గోత్రాల్లో యూదా గోత్రాన్ని చూస్ చేసుకున్నాడు. ఆయన సోవరెన్ ప్లాన్ లో ఆ సెలక్షన్ అనేది ఉంది. ఎందుకు రూబేను గోత్రాన్ని సెలెక్ట్ చేసుకోలేదు, గాదు గోత్రాన్ని సెలెక్ట్ చేసుకోలేదు అంటే అదొక ప్రిన్సిపల్ మనం చూసాం. ఎందుకు బెత్లెహేంలో పుట్టాడు, ఇండియాలో న్యూఢిల్లీలో ఎందుకు పుట్టలేదు, అమెరికాలో వాషింగ్టన్ లో ఎందుకు పుట్టలేదు అన్నట్టుగా ఉంటుంది. గాడ్ చోస్ వన్ పర్టికులర్ ట్రైబ్ ఫర్ మెస్సియాస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకంటే యూదా గోత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇది సాతానికి తెలుసు, యూదా గోత్రం నుంచి వస్తాడు కాబట్టి యూదా గోత్రాన్ని కరప్ట్ చేయాలనుకున్నాడు. అందుకని ఆదికాండం 38:24 మనకు తెలుసు, ఈ యూదా అంటే యాకోబు కుమారుడైన యూదా సొంత కోడలతో తామారుతో వ్యభిచారంలో పడ్డాడు. వ్యభిచారంలో పడ్డాడు. ఇన్సెస్ట్ అని అంట. ఎప్పుడైతే మరి యూదా గోత్రంలోంచి మెస్సియా రావాలి, మరి ఈ యూదా ఏమిటంటే సొంత కోడలతో వ్యభిచారం చేశాడు, 2 కుమారులను కనదామే. అది ఆదికాండం 38:24 మీరు చూస్తారు, ఇప్పుడు అవసరం లేదు. అందుకని ఏమైపోయింది, యూదా గోత్రము శపించబడినది. దేవుడు ఏం చెప్తాడంటే, లేవియకాండం 21:9 కానీ, లేవియకాండం 20:14 కానీ, అయితే నేను జిట్రాన్ని ద్వితీయోపదేశకాండం 23:1 మీకు స్లైడ్ లో పెట్టడం జరిగింది. అటువంటి పాపము చేసేవాడు, అంటే యూదా లాంటి పాపము చేసేవాడిని దేవుడు ఏ విధంగా శపించాడంటే చూడండి, అది చదువుతున్నా. అది లేవి కాండంలో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. కాబట్టి నేను జిట్రాని వర్స్ని మీకు పెట్టాను. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని, అంటే వీళ్ళందరూ కూడా ఇలాగ ఇన్సెస్ట్ లో ఉన్నవాళ్ళు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు అంటే ఈ విధంగా వ్యభిచారం చేసిన వాడు, ఇన్సెస్ట్ లో ఉండిపోయినవాడు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే దేర్ వాజ్ ఎ కర్స్ if somebody indulges in this kind of activity for 10 generations. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, for 10 generations, 10 తరాల వరకు వాడు శాపగ్రస్తుడిగానే ఉంటాడు. ఇప్పుడు యూదా ఏమైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. కారణము డాక్టర్లా తోనే వ్యభిచారం చేశాడు కాబట్టి. మరి ఇలాగ మెస్సియా యూదా గోత్రంలో నుంచి రావాలి. అయితే యూదా చేసిన పాపము ద్వారా యూదా గోత్రము శపించబడింది. 10 తరాల వరకు శాపం ఆ గోత్రంలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సాతానుడు ఆ రోజున యూదాని వాడుకున్నాడు. సాతానుడు యూదాని ప్రేరేపించి
తామారుతో వ్యభిచారం చేసేటట్టుగా చేశాడు. ఇక ఫినిష్, మెస్సియా యూదా గోత్రంలోంచి వచ్చే అవకాశం లేదు అని సాతానుడు ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దేవుడు తన సావరిన్ ప్లాన్ లో ఆ ప్రాఫెసీని కూడా ఎలా నెరవేర్చాడు అంటే, మత్తయి సువార్త 1:3-6 మీరు చూసినట్లయితే జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ, మరి 10 జనరేషన్స్ కూడా మరి శాపగ్రస్తం అయిపోతాయి కదా. మరి ఎలాగా యేసు ప్రభు యూదా గోత్రంలోంచి వస్తాడంటే, 1 మత్తయి సువార్త 2వ వచనం నుంచి మీరు చూసినట్లయితే 10 జనరేషన్స్ తర్వాత వచ్చాడు దావీదు. అంటే దావీదు వరకు మనం చూసినట్లయితే 10 జనరేషన్స్ మనం చూస్తాం. అంటే దావీదు తండ్రి యెష్షయా అని అంటాం. యూదాకి పెరెజు పుడతాడు. పెరెజు నుంచి దావీదు తండ్రి అయిన యెష్షయా వరకు ఎన్ని జనరేషన్స్ అంటే 10 జనరేషన్స్. ఇటువంటి తప్పుడు పని చేసేవాళ్ళు మరి తరాలు 10 తరాల వరకు శాపం ఉంటుంది. 10వ తరం అయిపోయిన తర్వాత శాపం పోతుంది. దావీదు ఎన్నో తరం వాడో చెప్పమంటారా? 11th జనరేషన్. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీ ఇట్ వాస్, అండ్ హౌ గాడ్ ఫుల్ఫిల్ దిస్ ప్రాఫెసీస్ త్రూ డేవిడ్. ఎందుకంటే దావీదు తండ్రి అయిన యెష్షయాతో 10వ తరం ముగిసిపోతుంది. అంటే శాపం అక్కడితో ఎండ్ అయిపోతుంది. దావీదు నుంచి ఇంకా శాపం లేదు. సో ఒకవైపు ధర్మశాస్త్రము నెరవేరింది, ద్వితీయోపదేశకాండ 23:1-2 ప్రకారం. మరొక వైపు మరి మెస్సియా యూదా గోత్రములో నుంచే రావాలన్నట్టుగా దావీదు 11వ తరం వాడు కాబట్టి యూదా గోత్రంలోనే వచ్చాడు. అందుకని ఇది ఒక మిస్టరీ ప్రాఫెసీ అంటాం. ఎందుకంటే దీని మీద కూడా సాతానుడు దాడి చేశాడు. మెస్సియా రాకూడదు, మెస్సియా యూదా గోత్రంలోంచి రాకూడదు. అందుకని యూదాను ఏం చేశాడు? కమిట్ చేయించాడు. 10 తరాలు శాపగ్రస్తులయ్యేటట్టుగా దేవుని ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు. దేవుడు అద్భుతమైన తన ప్రణాళికలో, సావరిన్ ప్లాన్ లో 10 తరాల వరకు కర్సు ఉంది. 11వ తరంలో తీసుకుని వచ్చాడు డేవిడ్ని. దావీదులో నుంచి వచ్చాడు. చూసారా? అబ్రహాం ఇస్సాకును కనెను. తర్వాత కూడా చూపించాను. యూదా అతని అన్నదమ్ములను కనెను. తర్వాత 3వ వచనాన్ని కూడా మనం చూద్దాం. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. జాగ్రత్తగా మీరు కౌంట్ చేయండి. పెరెసును జెరహును కనెను. ఇంకా తర్వాత పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోను కనెను. తర్వాత వచనం కూడా బ్రదర్. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయిజును కనెను. బోయిజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయాని కనెను. అక్కడతో 10 జనరేషన్స్ అయిపోయినాయి. యెష్షయానందు ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. యెష్షయానందు దావీదు పుట్టాడు. చూసారా? అది మనము 5వ వచనంలో చూస్తాం. ఈ విధంగా ప్రాఫెసీ అనేది ఇది ఒక మిస్టరీ ప్రాఫెసీ. సాతాను అటాక్ చేశాడు, కానీ దేవుడు అద్భుతంగా ఈ ప్రాఫెసీని ఆయన నెరవేర్చాడు అన్నది మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ అనదర్ మిస్టరీ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసు ప్రభు యూదా గోత్రానికి సంబంధించిన వాడని మనకు తెలుసు. ఇక 3వ ప్రాఫెసీని మనం చూసినట్లయితే, షుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేమ్ అట్ ది సేమ్ టైమ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఈజిప్ట్. అదేంటిది? ఒక ఊర్లో పుట్టాలంట. నేను ఇండియాలోనే పుట్టాలి, కానీ అమెరికా నుంచి రావాలి. ఎలా సాధ్యం అది? ఈ రెండు నా లైఫ్ లో ఫుల్ఫిల్ అవ్వాలి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ మిస్టరీ. ఈ ప్రాఫెసీ మీద కూడా సాతాన్ అటాక్ చేశాడు. అది మీకా 5:2 గురించి మనకు తెలుసు. యూదా బెత్లెహేమా అని అంటూ ఆ ప్రాఫెసీ అంతా మనకు తెలుసు. దేవుడు బెత్లెహేములో పుట్టాలనేది మనకు తెలుసు. ప్రతి క్రిస్మస్ కాలంలో ఈ మీకా 5:2 అనేది మనం చదువుతూ ఉంటాం. వీ నో అబౌట్ ఇట్ దట్ మెస్సియా షుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేమ్. అయితే మెస్సియా బెత్లెహేములో పుట్టడానికి దేవుడు ఏం చేశాడు? కైసరుని వాడుకున్నాడు. ఒక కింగ్ని వాడుకున్నాడు. యేసు ప్రభు పుట్టుకలో దేవుడు దరిదాపు ఒక 4 లేక 5 రాజులను వాడుకున్నాడు. ఒక రాజు కైసరుని వాడుకున్నాడు దేవుడు. రోమన్ కింగ్ సీజర్ అని అంటారు. పవర్ఫుల్ కింగ్. ఆయన చేత ప్రజాసంఖ్య వ్రాయించాడు. అందుకని యోసేపు బెత్లెహేము కాబట్టి ఖచ్చితంగా బెత్లెహేము వచ్చింది. అప్పటికి మరియా 9 months నిండేటట్టుగా దేవుడు చేసి, చూడండి టైమింగ్ చూడండి.
ఆ ప్రజాసంఖ్య రాయించాలని ఆజ్ఞ రావడము, మరియకి అప్పుడే 10 months రావడము, తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితులు ఇద్దరు వెళ్ళడము, ఆ బెత్లెహేములో ఉండగానే బర్త్ని ఇవ్వడము, యేసు ప్రభుని పుట్టడం అనేది. అసలు బెత్లెహేముకి వీళ్ళకి సంబంధం లేదు. బెత్లెహేం వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రజాసంఖ్య అనేది లేకపోతే బెత్లెహేం వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు నజరేతులోనే ఉండేవాళ్ళు. బికాజ్ దే బిలాంగ్స్ టు నాజరేత్. బెత్లెహేం వెళ్ళేటట్టుగా ఎందుకు దేవుడు జరిగించారంటే ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఆ రాజుని ప్రేరేపించాలి. దేవుడు ఆ రాజుని ప్రేరేపించాడు, ప్రజాసంఖ్య రాయించాడు. ఖచ్చితంగా వచ్చి ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ట్యాక్సులు పెరిగిపోతాయని అన్నాడు. మరి మరియని అక్కడ నజరేతులు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మరియ క్యారీలో ఉంది. ఖచ్చితంగా కూడా పెట్టుకుని వచ్చాడు. ఇద్దరు అక్కడ ఉన్నారు. మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. ఈ విధంగా ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడానికి దేవుడు ఒక రాజును వాడుకున్నాడు. సో వీ నో అబౌట్ ద ప్రాఫెసీ, బట్ ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ ది ప్రాఫెసీ దట్ ది మెస్సియా షుడ్ కమ్ ఫ్రమ్ ఈజిప్ట్. అది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా అంటే చిన్న పిల్లవాడై ఉండాలి. నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిపితిని. ఇజ్రాయేలు బాలుడై ఉండగా అంటే మెస్సియా బాలుడుగా ఉండగానే, శిశువుగా ఉండగానే ఆయన ఎడల నేను ప్రేమ కలిగి నా కుమారుని గాడ్ సన్ని ఏం చేయాలి? నేను ఐగుప్తులో నుంచి పిలిచి తిని. అంటే మెస్సియా ఐగుప్తుకి వెళ్ళాలి. తర్వాత ఐగుప్తులో ఉంచడం. అదే మెస్సియా ఐగుప్తుకి వెళ్ళగలుగుతాడు. ఆయన పుట్టింది ఎంతో బెత్లెహేము. బెత్లెహేము నుంచి పుట్టిన తర్వాత మళ్ళీ ప్రజాసంఖ్య అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు? బ్యాక్ టు హోమ్. హోమ్ అంటే ఏమిటి? మళ్ళీ నజరేతుకి రావాలి. మరి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళే అవకాశం లేదు. ఐగుప్తుకు వెళ్ళే అవకాశమే లేదు. సాతానుడు ఈ ప్రాఫెసీ మీద కూడా అటాక్ చేశాడు. అందుకని ఏం చేశాడంటే హేరోదుని ప్రేరేపించాడు సాతాను. ఎందుకంటే యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చనేటప్పటికీ, తర్వాత జ్ఞానులు ఆ రాజుని మోసం చేశారనేటప్పటికీ 2 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి బిడ్డని సంహరించాలన్నాడు. ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తెలుసు. దేవుడు హేరోదుని ప్రేరేపించాడు. ప్లీజ్ అండర్స్టాండ్. హేరోదు ఆ రోజున 2 సంవత్సరాల లోపున్న మగ శిశువులందరినీ సంహరించడం అనేది హేరోదు ప్రణాళిక అవ్వచ్చు, కానీ దేవుని సావరింగ్ ప్లాన్ లో గాడ్ వాస్ డీలింగ్ విత్ హేరోద్. ఎందుకంటే అప్పటికి బెత్లెహేములో ఉన్న యేసు ప్రభు మరి పారిపోవాలి బెత్లెహేము నుంచి. అలాగే యెరూషలేముకి వచ్చుంటాడు ఆయన. ఆ బెత్లెహేము నుంచి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? ఈజిప్ట్కి పారిపోవాలి. పారిపోవాలంటే ఏం చేయాలి? అక్కడ పరిస్థితులు మారాలి. పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? హేరోదుని ప్రేరేపించాలి. అందుకని హేరోదు ఏం చేశారంటే 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ సంహరిస్తామని వార్త వచ్చింది. దేవుడు యోసేపుకి ప్రత్యక్షమై దూతను పంపించి ఐగుప్తుకు వెళ్ళిపో, ఇదిగో బిడ్డని చంపేవాడు సిద్ధంగా ఉన్నాడు హేరోదుని పంపించాడు. ఐగుప్తుకి దేవుడు యోసేపుని మరియని ఆ శిశువు అయిన యేసు ప్రభుని ఎందుకు పంపించాడంటే, మనకు తెలుసు హేరోదు పసిపిల్లలను చంపడానికి నిర్ణయం తీసుకున్నాని. కానీ దీని వెనుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రవచనం నెరవేరాలి. హోషేయ 11:1 నెరవేరాలంటే యేసు ప్రభు బాలుడుగా ఉండగానే ఐగుప్తుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్తాడు? పని లేకుండా ఎందుకు వెళ్తాడు? ఏదో పని క్రియేట్ చేయాలి. ఏదో డేంజరస్ సిచ్యువేషన్ బెత్లెహేంలో క్రియేట్ చేయాలి. దానికి దేవుడు హేరోదుని వాడుకున్నాడు. ఎస్, God uses some cruel kings also in the history to teach lessons or to fulfill his own prophecies. మీకు తెలుసు అనుకుంటాను, సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ ని దేవుడు వాడుకున్నాడు. యూదుల్ని చెదరగొట్టాడు. ఇజ్రాయేల్ దేశం స్థాపించబడింది. యు నో ద ఫ్యాక్ట్ దట్ ద జూయిష్ నేషన్ వాస్ బోర్న్ ఓన్లీ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఇది మిస్టరీ ప్రాఫెసీ ఎందుకు అవుతుందంటే, మరి బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు శిశువు మరి యేసు ప్రభు ఐగుప్తు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఐగుప్తుకు వెళ్ళడానికి పరిస్థితులు ఏమీ అవసరం లేదు. అయితే బెత్లెహేములో ఉన్న ఆయన ఐగుప్తుకి పంపించాలంటే బెత్లెహేములో పరిస్థితులు మారాలి. పరిస్థితులు మారడానికి దేవుడు హేరోదును వాడుకున్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాల శిశువులన్నీ చంపే ఆజ్ఞ వచ్చింది. ఖచ్చితంగా యోసేపు మరియను తీసుకొని యేసు బాలుని తీసుకొని ఐగుప్తుకి పారిపోవలసి వచ్చింది, తప్పించుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే హేరోదు ఈ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేస్తున్నాడని హేరోదుకు తెలియదు. ఈ హోషేయ 11:1 ఫుల్ఫిల్ అవ్వడానికే దేవుడు నా బిడ్డని, మా భార్యని నేను తీసుకుని ఐగుప్తుకి వెళ్తున్నాను యోసేపుకు కూడా తెలియదు. They don't know that indirectly they are fulfilling the prophecy that he has called his son from Egypt అన్నది. చూసారా?
ఇట్ వాజ్ ఎ మిస్టరీ ప్రాఫెసీ. సాతానుడు యేసు ప్రభు జీవితంలో ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వకుండా ఉండడానికి హేరోదును వాడుకున్నాడు. మనం అందరము అనుకుంటా ఉంటాం, హేరోద్ అనేవాడు ఇదుమైటు, హేరోద్ అనేవాడు చాలా చెడ్డ కింగు, కొడుకును చంపాడు, భార్యని చంపాడు, తన సింహాసనమే తనకంతా అని అనుకున్నాడు. హేరోదు లాంటి వాడు ఉండకూడదు. హేరోదుని మనం నెగిటివ్ క్యారెక్టర్ గా చూస్తాం. ప్లస్ ప్లీజ్ అండర్స్టాండ్, హేరోద్ వాస్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. గాడ్ యూజ్డ్ హేరోద్ టు ఫుల్ఫిల్ హోసియా 11:1 prophecy. చూసారా ఎంత అద్భుతంగా మనం చూస్తామా? ఇదొక మిస్టరీ ప్రాఫెసీ. మూడవది, ఇక నాలుగవది మిస్టరీ ప్రాఫెసీ మనం చూస్తే, యేసు ప్రభు మరి నజరేతు వాడుగా పిలువబడాలి. నజరేతు వాడు, ఈ షుడ్ బి కాల్డ్ యాజ్ నాజరీన్ అంటాం. నాజరీన్, NAZAREN, ZE కాదు, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఆయన నజరేతు వాడుగా పిలువబడాలి. దానికి సంబంధించిన ప్రవచనాలు యెషయా 11:1 చూస్తాం, యెషయా 53:1 చూస్తాం, సామ్ 22 చూస్తాము, తలగా జకరియా గ్రంథంలో చాలా చాలా మనం చూస్తాం. అయితే ఒక్క వచనం నేను మీకు చూపిస్తున్నాను. యెషయా 33:53 ఒకటి ఉంటుంది. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వల్ల విసర్జింపబడిన వాడైన. తృణీకరింపబడిన వాడు అంటే ఆయన పుట్టిన స్థలాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన పెరిగిన ఊరిని బట్టి కూడా. ఎవరైనా ఆఫ్రికాలో, ఏదో ఇథియోపియాలో, అడిస్ అబాబాలో ఎక్కడో పుట్టాడు అంటే మనము కొంత లీనియంట్ లుక్ ఉంటుంది. ఆఫ్రికాలో పుట్టాడా, ఏదో ఇథియోపియాలో పుట్టాడా అని అనుకుంటాం. వాషింగ్టన్ లో పుట్టాడు అంటే అమ్మో గ్రేట్ గా చూస్తాం. ఊరిని బట్టి కూడా ప్రజలకు విలువ ఉంటుంది. యేసు ప్రభు ఎవరంటే తృణీకరించబడినవాడు, బికాస్ ఆఫ్ హిస్ నేటివ్ ప్లేస్. నాట్ ఓన్లీ హిస్ పేరెంట్స్, పేదవాడిగా పుట్టాడు, పేద తల్లిదండ్రులు పుట్టాడు. దట్ వాస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అందుకే నేను ఇన్ని వచనాలు మీకు పెట్టడం జరిగింది. ఆయన తృణీకరింపబడినవాడు అంటే నజరేతు అనే ఒక విలువ లేని చిన్న గ్రామంలో యేసు ప్రభు పెరిగాడు. అందుకని ఆయన నజరేయుడుగా పిలువబడ్డారు. అయితే ఒకటి, యేసు ప్రభు నజరేతుకి ఎందుకు వెళ్తాడు? ఆయన బెత్లెహేములో పుట్టాడు. హేరోదు చంపడానికి ప్రయత్నం చేస్తే ఐగుప్తుకి పారిపోయాడు. మరి ఐగుప్తులో ఉండాలి కదా. ఇంకో బ్యూటీ నేను చెప్తాను చూడండి. యేసు ప్రభు ఐగుప్తుకు వెళ్ళక ముందు జ్ఞానులు వచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోళాన్ని సమర్పించారు. ఎందుకు ఇచ్చారో చెప్పమంటారా? దాచుకోవడానికి కాదు. ఐగుప్తు వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టుకోవడానికి దేవుడు ముందుగానే ఆ మనీని సిద్ధం చేశాడు. దేవుడు స్పాన్సర్ ఇచ్చాడు. దేవుడు వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ ని తీర్చాడు. ఎందుకంటే యోసేపు మరి ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ వాళ్ళ ఖర్చులు ఉంటాయి. అందుకని బంగారము, బోళము, సాంబ్రాణిని వాళ్ళకి ఇచ్చారు. దానికి స్పిరిచువల్ మీనింగ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు దాచుకోలేదు. వాటిని సేల్ చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఐగుప్తులో దేవుడు వాళ్ళని ఉంచాడు. ఎంతకాలం ఉంచాడంటే హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉంచాడు. హేరోదు చనిపోయే వరకు అక్కడ ఉంచాడు. చూసారా, దేవుడు తన సావరెన్ ప్లాన్ లో వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ ని కూడా దేవుడు తీర్చాడు. అయితే ఈ విషయాలేమి యోసేపుకి తెలియదు, ఈ విషయాలేమి మరియకు తెలియదు, ఈ విషయాలన్నీ హేరోదుకు తెలియదు, ఎవరికి తెలియదు. God in his sovereign plan, he is fulfilling all his prophecies, especially the mystery prophecies. తర్వాత నజరేయుడిగా పిలువబడాలి అంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు, బెత్లెహేములో పుట్టాడు, ఈజిప్టుకి వెళ్ళాడు. మరి నజరేతు వాడని ఎలా పిలువబడతాం అంటే ఇక్కడ హేరోదు చనిపోవాలి. ఆ టైంలో హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ దేవదూతను పంపించి యోసేపుకు దర్శనంలో కనిపించి మళ్ళీ చెప్పించాడు, ఇదిగో శిశువును చంపే రాజు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళిపో అంటే పాపం ఐగుప్తు నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యాడు. యోసేపు మరియా ఆ బాలుడైన యేసు ప్రభుని తీసుకుని వచ్చి నజరేతుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దే రిటర్న్ ఫ్రమ్ ఈజిప్ట్ టు సెటిల్ ఇన్ నాజరేత్. ఎందుకంటే నజరేత్ వాళ్ళ సొంతూరు, బెత్లెహేము కాదు, యెరూషలేము కాదు, నజరేత్. అయితే నజరేతుకి ప్రయాణమై వచ్చినప్పుడు మళ్ళీ దేవదూత మరొకసారి ప్రత్యక్షమై అంటాడు, మత్తయి సువార్త 2nd chapter 20:21 అంటాడు, చిరుగో ఏలుచున్నాడని విని. ఎవరు ఏలుచున్నాడంటే హేరోదు కుమారుడు ఏలుచున్నాడు. హేరోదు కుమారుని పేరు ఏమిటంటే బైబిల్ చెప్తుంది అర్కెలయు అని రాయబడింది, అర్కలాయు అని రాయబడింది 22nd verse లో. అర్కలాయు, సన్ ఆఫ్ హేరోద్. ఎవరో హేరోదుకు చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మందిని సంహరించాడు. అర్కలాయు ఏలుచున్నాడు. అర్కలాయి ఏలుచున్నాడు. ఈ అర్కెలాయి అనేవాడు ఎవరంటే హేరోదు కన్నా భయంకరుడు, క్రూరుడు. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ఆ ప్రాంతములకు వెళ్ళ నజరేతుని ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈ విధంగా జరిగెను.
మళ్ళీ బెత్లెహేముకి వెళ్ళాలి, లేక యెరూషలేములోకి వెళ్ళాలి. అక్కడ అర్కలాయి అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా చనిపోయే వరకు, ఈ రాజు కూడా చనిపోయే వరకు ఈ మరియ యోసేపుల్ని, యేసు ప్రభుని ఎక్కడ ఉంచాడంటే నజరేతులో ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే యెషయా 11:1, యెషయా 53:3, కీర్తనలు 22, జకర్యా గ్రంథములో చాలా ప్రవచనాలు నెరవేరాలి. ఎందుకంటే ఆయన నజరేయుడుగా పిలువబడాలంటే ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తు నుంచి మళ్ళీ నజరేతుకు రావాలి, నజరేతులో సెటిల్ అవ్వాలంటే ఈ మధ్యలో అర్కెలాయు అనే రాజు కూడా చనిపోవాలి. ఇది ఒక మిస్టరీ ప్రాఫెసీ. ఇది కూడా యేసు ప్రభు దేవుడు ఆయన అద్భుతంగా నెరవేర్చాడు. ఇది ఒక మిస్టరీ ప్రాఫెసీ ఆయన విషయంలో నెరవేరింది. సాతానుడు ఇక్కడ కూడా ఏ రోజును వాడుకున్నాడు, అర్కలైను వాడుకున్నాడు. ఆయన నజరేయుడుగా పిలువబడే ఆ ప్రవచనాలు నెరవేరకుండా ఉండడానికి వాడు చేశాడు. అయితే దేవుడు అద్భుతంగా వాడి ప్రయత్నాలు కూడా వమ్ము చేశాడు. ఇంకొక మిస్టరీ ప్రాఫెసీ మేము చూస్తాము. ఇక 5, 6 ఉన్నాయి కాబట్టి లాస్ట్ 2 ప్రాఫెసీస్. 5వ ప్రాఫెసీని మనం చూసినట్లయితే ఈ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ కింగ్. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు. దావీదుకి దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఇదిగో నీ సంతానములో నుంచి వచ్చేవాడే నీ సింహాసనం మీద కూర్చుంటాడు, అతన్ని నేను వర్ధిల్ల చేస్తాను అని అంటాడు. దేవుడు గ్రేట్ ప్రామిస్. దీన్ని ఏమంటామంటే డేవిడిక్ కవెనెంట్ అని అంటాం. దావీదుతో చేసిన నిబంధన డేవిడిక్ కవెనెంట్ అంటాం. అడమిక్ కవెనెంట్ ఉంది, అబ్రహామిక్ కవెనెంట్ ఉంది, నోవహ్ కవెనెంట్ ఉంది, డేవిడిక్ కవెనెంట్ ఉంది, మొజాయిక్ కవెనెంట్ ఉంది. చాలా నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఇది డేవిడిక్ కవెనెంట్. ఎందుకంటే నీ వంశములోంచి, నీ సంతానములో నుంచి నీ సింహాసనం మీద నీ కుమారులు కూర్చోబెడతాను, వాడు వర్ధిల్లును, ఆ సింహాసనము, ఆ రాజ్యానికి అంతము ఉండదు అన్నట్టుగా దేవుడు 2వ సమూయేలు 7:16లో చెప్తాడు. అయితే ఇక్కడ విచిత్రం జరిగింది. ఇది చాలా మిస్టరీ ప్రాఫెసీ ఇది. అయితే దావీదుకి 17 మంది సంతానం మనకు తెలుసు. దావీదు కుమారుల్లో ఒక కుమారుడు సొలొమోను, ఇంకొక కుమారుడు నాతాను. దావీదు తర్వాత సొలొమోను రాజేయుడు. సొలొమోను తర్వాత చాలా మంది రాజులు వచ్చారు. సొలొమోను తర్వాత ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయింది, ఉత్తర దేశము, దక్షిణ దేశము. ఉత్తర దేశాన్ని దరిదాపు 20 మంది రాజులు పరిపాలన చేశారు, దక్షిణ దేశాన్ని దరిదాపు 20 మంది రాజులు పరిపాలన చేశారు. తర్వాత కాలంలో మనం చూస్తే దక్షిణ దేశాన్ని మరి అష్షూరీయులు జయించారు, ఉత్తర దేశాన్ని బబులోనీయులు జయించారు. చివరిగా ఇజ్రాయేలులకు పరిపాలన చేసిన చివరి రాజు పేరు ఏంటంటే కొన్యా అని అంటాం. కొన్యా లేక యుకొన్యా అని అంటాం, కొనియా అని అంటాం. సేమ్ నేమ్స్, కొన్యా, యుకొన్యా అంటాం. ఇజ్రాయేలు దేశాన్ని పాలించిన చివరి రాజు పేరు కొన్యా. అయితే ఈ రాజు చాలా క్రూరుడు, దేవునికి భయంకరమైన అవిధేయుడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద, యూదా దేశం మీద దాడి చేయక ముందు ఇజ్రాయేలు దేశానికి ఉన్న చివరి రాజు పేరు ఏమిటంటే కొన్యా. అయితే ఈ కొన్యా రాజుని దేవుడు శిక్షించాడు, శపించాడు. ఎలాగో అక్కడ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28 నుంచి 30 వరకు రాసింది. కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడ, పనికిమాలిన ఘటమ, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగుని దేశంలోనికి ఎలా తరిమివేయబడి. దేశమా 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 యెహోవా మాట వినుము, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఏమనంటే ఈ కొన్యా గురించి చెప్తున్నాడు. సంతానహీనుడవుతాడు, తన దినముల్లో వర్ధిల్లని వాడవుతాడు. ఈ మనుషుని గురించి వ్రాయండి, పిల్లలుండ్రు వర్ధిల్లడు, అంతేకాదు అతని సంతానములో ఎవడూ కూడా వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. అయ్యి బాబోయ్, భయంకరమైన ప్రవచనం ఇది. మరి దావీదు వంశంలో నుంచే వచ్చాడు కొన్యా. ఎందుకంటే సొలొమోను తదనంతరము ఆ కుటుంబంలో పుట్టాడు కొన్యా. మరి ఈ కొన్యాని దేవుడు శిక్షించాడు, శపించాడు. అతని వంశంలో ఎవరు కూడా మరి సింహాసనం మీద కూర్చోరు, రాజులుగా పిలువబడతారేమో, బై నేమ్ సే కింగ్ అని ఉంటది, కానీ వాళ్ళకి రాజ్యం ఉండదు, సింహాసనం ఉండదు. ఈ రోజున మనకు కూడా ఉన్నారు కదా, చాలా మంది రాజులుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి రాజ్యాలు లేవు. ఒకప్పుడు వాళ్ళ యాన్సెస్టర్స్ పరిపాలన చేశారు. విజయనగర మహారాజులు అంటే వాళ్ళ పూర్వీకులు రాజులుగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళు రాజులుగా పిలువబడుతున్నారు కానీ రాజ్యాలు లేవు. అలాగే దావీదు సంతానంలోంచి వచ్చే వాళ్ళు రాజులుగా పిలువబడతారు కానీ రాజ్యాలు ఉండవు అని అన్నాడు దేవుడు. ఈ శాపము మరి కొన్యా మీద దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి అవిధేయుడయ్యాడు, చెరలోనికి వెళ్ళక ముందు. జాగ్రత్తగా ఈ ప్రాఫెసీని వినండి. మరి ఎలాగూ
యేసు ప్రభు యూదులకు రాజుగా పిలువబడాలి. అదే కదా జ్ఞానులు వచ్చి అంటారు హేరోదు దగ్గరికి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసామనంటే యూదులకు రాజుగా పుట్టే అవకాశం లేదు. కానీ యేసు ప్రభుని యూదులకు రాజుగా పిలువబడతాము. మరి రాజుగా పిలువబడే అవకాశం ఏంటుంది? లేదు. ఎందుకంటే దావీదు, దావీదు తర్వాత సొలొమోను సంతానంలో చివరి వాడైన కొన్య శపించబడ్డాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన లాస్ట్ కింగ్ కొన్య. ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశానికి రాజులు లేరు. ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, బట్ నో కింగ్. ఇజ్రాయెల్ దేశానికి చివరి రాజు కొన్య. ఎందుకంటే ఆ శాపం ఇంకా ఉంది. ఇజ్రాయెల్ దేశానికి మరొక రాజు ఎవరు వస్తారంటే యేసుప్రభువే వస్తాడు. అందుకని లిటరల్ గా కింగ్డమ్, జూయిష్ నేషన్ అనే కింగ్డమ్ ని పరిపాలన చేసిన చివరి రాజు ఎవరంటే కొన్య. చివరికి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించబోతున్నాడు, ప్రపంచాన్ని కూడా పరిపాలించబోతున్నాడు భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు. ఈ మధ్య కాలంలో రాజులు లేరు, ప్రైమ్ మినిస్టర్స్ ఉండొచ్చు, ప్రెసిడెంట్స్ ఉండొచ్చు. ఇది దేవుని శాపంలో భాగమే. ఎందుకంటే 12 ఈ ప్రవచనం నెరవేరింది. అందుకే నా బ్యూటీ ఆ ప్రాఫెసీ నేను మీకు చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు సొలొమోను వంశంలో నుంచి రాలేదు, దావీదుకి ఇంకో కుమారుడైన నాతాను నుంచి వచ్చాడు. అందుకని మరియా నాతాను నుంచి వచ్చింది, యోసేపు సొలొమోను నుంచి వచ్చాడు. మరి సొలొమోను నుంచి యొక్కన్య వచ్చాడు, కొన్య వచ్చాడు. వాళ్ళందరూ శపించబడ్డారు ఇర్మియా 22 ప్రకారము. అందుకని యోసేపు యేసు ప్రభుకి తండ్రి కాదు, పెంచిన తండ్రి, కన్న తండ్రి కాదు. ఎందుకంటే ఆ శాపం ద్వారా అలాగే యోసేపు వచ్చాడు. కానీ మరియా యేసు ప్రభుని కన్నది. మరియా నాతాను నుంచి వచ్చింది. నాతాను కూడా దావీదు కుమారుడే. అంటే ఒకే దావీదు వంశము. ఒకవైపు దావీదు వంశంలోనే పుట్టాడు, మరొక వైపు సొలొమోను, ఆ కొన్య ఆ కుటుంబంలోంచి రాకుండా దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు. ఈ విషయము సాతానికి తెలియదు. సాతాను దావీదుని ప్రేరేపించాడు, దావీదు చేత పాపం చేయించాడు, కుటుంబాన్ని అంతటిని చిందరబందర చేశాడు. సాతాను సొలొమోను ప్రేరేపించాడు, జ్ఞాని అయిన పాపంలో పడిపోయాడు. సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. తర్వాత సాతాను యొక్కన్యను ప్రేరేపించాడు, దేవునికి అవిధేయుడైపోయాడు, దేవుని చేత శాపగ్రస్తుడైపోయాడు. సాతాను అనుకున్నాడు, నేను విజయం సాధించాను, మెస్సియా వచ్చే అవకాశం లేదు, యూదులకు రాజుగా పుట్టేవాడు ఉండడు అనుకుంటే, దేవుడు సాతానికి తెలియకుండా నాతాను నుంచి మరియను తీసుకుని వచ్చాడు. యోసేపు ప్రమేయం లేకుండా మరియలో దేవుని బీజాన్ని వేశాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. మిస్టరీ ప్రాఫెసీ ఇది. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టికని ఎంత మిస్టరీ ఉందా, ఈ ప్రాఫెసీస్ ఎంత మిస్టరీ ఉందని చూస్తే, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్, వాట్ ఏ గ్రేట్ సేవియర్ వీఆర్ సర్వింగ్ అని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయనకు తగిన రీతిలో మనం జీవించగలము. స్నేహితులారా, ఈ ప్రాఫెసీ అనేది ఫుల్ఫిల్ అయింది. ఇది 5th ప్రాఫెసీ. ఇక చివరిగా 6th మిస్టరీ ప్రాఫెసీ గురించి చెప్తున్నాను. ఈ షుడ్ బి ఏ స్టోన్. ఆయనని రాయిగా, రకరకాల పేర్లతో పాత నిబంధన గ్రంథములో ఆయన గురించి ప్రవచనాలు. యెషయా గ్రంథం 8:14లో చూస్తాము, యెషయా గ్రంథం 28:16లో చూస్తాము, కీర్తనలు 118:22లో చూస్తాం, 8:14లో మనం చూస్తాం. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగా ఉండెను. ఆయనే అమూల్యమైన రాయిగా ఉండాలి. చూడండి, చాలా రాళ్ళు ఉన్నాయి. ఆయనే అమూల్యమైన రాయిగా ఉండాలి, ఆయనే అభ్యంతరకరమైన రాయిగా ఉండాలి, ఆయనే తగులు రాయిగా ఉండాలి. ఈ రాళ్ల పేర్లన్నీ ఆయనే. అంటే ఒక ఆయనకే ఇన్ని రకాలైన పేర్లు ఉన్నాయి. అలాగే దానియేలు గ్రంథం 2:34లో చూస్తే, చేతి సహాయము లేక తీయబడిన రాయి కూడా ఆయనే ఉండాలి. ఎందుకంటే దానియేలు గ్రంథం 2వ బంగారు ప్రతిమని నెబుకద్నెజరు రాజు తన దర్శనంలో చూస్తాడు. హెడ్ ఏంటో గోల్డ్, ఈ మిగతా పార్ట్ ఏంటో సిల్వరు, తర్వాత బ్రాంజ్ అని చూస్తాడు. పాదములు, ఆ తర్వాత కాళ్ళు కూడా మరి ఇనుము అని చూస్తాడు. పాదముల దగ్గర అయితే చూస్తే ఇనుము మట్టి కలిసి ఉన్నట్టుగా చూస్తాడు. చేతి సహాయం లేకుండా ఒక రాయి వస్తుంది, పాదముల దగ్గర దాన్ని ఎదుర్కొంటుంది, తర్వాత ప్రతిమంతా పడిపోతుందని. భవిష్యత్తులో రాగబోయే కింగ్డమ్స్ అంటే హ్యూమన్ హిస్టరీ అంతటి గురించి దేవుడు చెప్పేశాడు ఆ డానియల్ 2nd చాప్టర్లో. ఆ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? బండరాయి, అభ్యంతరకరమైన రాయి, ఆయనే అమూల్యమైన రాయి, ఆయనే చేతి సహాయం లేని రాయి. ఏంటో అది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇదిగో ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచుదు నీదు అమూల్యమైన
మగు మూలరాతిని సియోనులో స్థాపించిన, సియోన్ అంటే యెరూషలేము, యేసు ప్రభు అమూల్యమైన రాయి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనే మాట లేఖనములో రాయబడింది. విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించరో ఆ మూలకు తలరాయిని, యేసు ప్రభు నిషేధించబడిన రాయి, యేసు ప్రభు తలరాయి, యేసు ప్రభు అడ్డురాయి, యేసు ప్రభు అడ్డుబండ, ఈ పేర్లన్నీ కూడా ఆయనలో నెరవేరిని. ఒకే వచనములో పేతురు 2:6 ఆ రాయి అనే ప్రాఫెసీ ఉన్న పేర్లన్నీ యేసు ప్రభువుని గురించి రాశాడు. అక్కడైతే యెషయా గ్రంథంలో చెప్పాడు, అక్కడైతే కీర్తనలో చెప్పాడు, అయితే ఇక్కడైతే పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. యేసు ప్రభువే మూలరాయి, యేసు ప్రభువే అమూల్యమైన రాయి, యేసు ప్రభువే నిషేధించబడిన రాయి, యేసు ప్రభువే అడ్డురాయి, యేసు ప్రభువే అడ్డుబండ. ఈ రకరకాల రాళ్ళు, అమూల్యము అంటే ఒక అర్థం ఉంది, నిషేధించడం అంటే ఒక అర్థం ఉంది, మూలరాయి అంటే ఒక అర్థం ఉంది, అడ్డురాయి అంటే ఒక అర్థం ఉంది, అడ్డుబండ అంటే ఒక అర్థం ఉంది. ఈ అర్థాలన్నిటికీ కలిపి యేసు ప్రభులో నెరవేర్పు మనం చూస్తాము. ఇది ఒక మిస్టరీ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ మూలరాయి అనే ఆ ప్రాఫెసీని కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఉండడానికి సాతానుడు ఎన్ని ప్రణాళికలు వేశాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి అష్షూరీయులను పంపించాడు, తర్వాత బబులోనీయులను పంపించాడు, తర్వాత మాది పారసీకులను పంపించాడు, తర్వాత గ్రీక్స్ను పంపించాడు, తర్వాత రోమన్స్ను పంపించాడు. వీళ్ళందరి ద్వారా భవిష్యత్తులో మెస్సియా రాకుండా సాతానుడు చాలా ప్రణాళికలు వేశాడు. బట్ ఈ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. యేసు ప్రభు వచ్చాడు, ఆయనే అమూల్యమైన రాయిగా, నిషేధించబడిన రాయిగా, అడ్డురాయిగా, బండరాయిగా ఆయన ప్రవచనము నెరవేరింది. ఇట్ ఈస్ అనదర్ మిస్టరీ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. 6 ఈవెంట్స్ మనం చూసాము, మిస్టరీ ప్రాఫెసీస్. మొదటి ప్రాఫెసీ మనం చూసాము, స్త్రీ కుమారుడిగా ఉండాలి, అబ్రహాము కుమారుడిగా ఉండాలి, దేవుని కుమారుడిగా ఉండాలి, మనుష్య కుమారుడిగా ఉండాలి. అన్ని టైటిల్స్ యేసు ప్రభులో నెరవేరాలి. దీని మీద దాడి జరిగింది, కానీ ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. రెండవది, యూదా గోత్రంలోంచి పుట్టే అవకాశం లేదు. యూదా పాపం చేశాడు, 10 తరాల వరకు శాపగ్రస్తుడు అయిపోయాడు. దేవుడు ఈ ప్రాఫెసీని కూడా అద్భుతంగా 11వ తరంలో దావీదుని తీసుకుని వచ్చి నెరవేర్చాడు. ఇక మూడవది మనం చూసాము, 4వది, 5వది, 6వది కూడా చూసాం. 6 ఇవన్నీ కూడా మిస్టరీ ప్రాఫెసీస్ అంటాం. చాలా కఠినమైన ప్రవచనాలు. 330 ప్రవచనాలు ఉన్నాయి, కానీ వీటిలో చాలా క్లిష్టమైన ప్రవచనాలు ఈ 6టిని మనం చూస్తే ఇవి కూడా యేసు ప్రభు వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేరినాయి. ఏంటి దీని గురించి నేను చెప్పేది ఏమిటి? వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది మిస్టరీ ప్రాఫెసీస్. How to understand Jesus Christ. Prophecies were his words. He gave those prophecies about himself and fulfilled by himself for his purpose. ప్రతి ప్రవచనము ఆయన మాటే. ప్రవక్తలు మాట్లాడారు, కానీ ఆయన ఇచ్చిన మాటే ప్రవక్తలు మాట్లాడారు. ఇవి ప్రవక్తలు సొంత మాటలు కాదు. ఆయన ప్రవక్తలు ఆయన కొరకు ఇచ్చారు, ప్రవచనాలు ఆయన కొరకు ఇచ్చాడు, ఆయనే నెరవేర్చుకున్నాడు, ఆయన ఉద్దేశాల కొరకు నెరవేర్చుకున్నాడు. ప్రాఫెసీస్ వర్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఫుల్ఫిల్డ్ బై హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ ఓన్ పర్పస్. ఆయన కొరకే అన్నీ కూడా, ఆయన కొరకే అన్నీ కూడా. వాట్ ఏ గ్రేట్ గాడ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్మస్. విచారకరం ఏంటంటే, ఇంత గొప్ప క్రిస్మస్ ని, ఇంత గొప్ప యేసుక్రీస్తు ప్రభుని క్రైస్తవులు చిన్న చెట్టుతో పెట్టేసుకుని తూతు మంత్రంగా చేస్తున్నారు. ఒక తాతను పెట్టుకుని తూతు మంత్రంగా చేశారు. ఏదో చిన్న డెకరేషన్ పెట్టి తూతు మంత్రంగా చేశారు. క్రిస్టియానిటీ హ్యాస్ బీన్ డైల్యూటెడ్, వాటర్డ్ బై allowing so many unwanted things into Christ's birth. యేసు ప్రభు పుట్టుకలోనికి సందర్భము లేని వారిని తీసుకుని వచ్చారు, సందర్భము లేని ఆచారాలు వచ్చినాయి, సందర్భము లేని సంఘటనలు తీసుకుని వచ్చారు. యాక్చువల్ జీసస్ క్రైస్ట్ ని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మాస్క్ చేసేస్తున్నాయి, ఇవన్నీ మరుగు చేసేసినాయి, ఆయన గ్రేట్నెస్ ని మరుగు చేసేసినాయి. వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? ఇంత గ్రేట్ గాడ్ మిస్టరీ ప్రాఫెసీస్ ని ఆయన అద్భుతంగా నెరవేర్చారు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? అవర్ రివరెన్స్ మస్ట్ ఇంక్రీజ్. ఆ దేవుని ఎడ్ల మన యొక్క గౌరవము, ఆ దేవుని ఎడ్ల మన యొక్క ఆరాధన పెరగాలి. రివరెన్స్ అని అంటే అవర్ వర్షిప్ మస్ట్ ఇంక్రీజ్. షుడ్ సీ జీసస్ యాజ్ గాడ్, నాట్ జస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరగము. ఇంతకు ముందు యేసుక్రీస్తు ప్రభుని శరీర రీతిగా ఎరిగి ఉన్నను, ఇక ముందు యేసుక్రీస్తుని శరీర రీతిగా ఎరగము అని పౌలు 2 కొరింథీ 5:16 సంఘానికి చెప్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, యేసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణ మానవుడే, కానీ మానవుడిగా చూడొద్దు. వీ మస్ట్ రివియర్ హిమ్ యాజ్ గాడ్. Who brought all these unnecessary things? We don't know, but still we keep those kind of things. అది ఆయన్ని సరిగ్గా గౌరవించినట్టు కాదు.
యేసు ప్రభు పుట్టడం అలా పుట్టాడేమో గాని ఈ రోజున ఆయన మహిమలో ఉన్నాడు. ఈ రోజున ఆయన మహిమలో ఉన్నాడు. ఒకప్పుడు మనము ఏదో పాకింట్లో ఉండొచ్చు. కానీ ఇంకా నువ్వు పాకింట్లో ఉన్నావు అని అడిగితే అది అగౌరవపరిచిన దాంతో సమానం. ఈ రోజున దేవుడు పెద్ద పెద్ద ఇళ్ళు ఇచ్చాడు మనకి. అందుకని ప్రభువుని లెట్ us నాట్ సీ హిమ్ యాజ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. హి కేమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన మనిషిగా వచ్చాడు, అదే సమయంలో సంపూర్ణ దేవుడు. బట్ లెట్ us రివియర్ జీసస్ యాజ్ టోటల్ గాడ్ అండ్ కంప్లీట్ గాడ్. ఎందుకంటే ఆయన గురించి మనం చూస్తే యోహాను ఆయన్ని వర్షిప్ చేశాడు. ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల్లో పడ్డాడు. ఏ యోహానైతే యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యోహాను అంటే యేసు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు. యేసు ప్రభుతో పాటు కలిసి తిన్నారు, కలిసి నడిచారు, కలిసి పడుకున్నారు, కలిసే వాళ్ళు జీవించారు. యేసు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా యోహాను దగ్గరగా ఉన్నాడు. ఆ యోహాను 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, సువార్త రాశాడు. ఆ యోహాను మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే చచ్చిన వాని వల్లే పడ్డాడు. కానీ ఆ యోహాను యేసు ప్రభువా నువ్వా 3 సంవత్సరాలు కలిసి తిరిగావు కదా, యు ఆర్ యేసు జీసస్ క్రైస్ట్, నవ్ యు ఆర్ ఇన్ గ్లోరీ, బ్లాక్ టు మీట్ యు అని అనలేదు. చచ్చిన వాని వల్లే పడి ఉన్నాడు. ఎందుకంటే మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే రెస్పాన్స్ అలాగే ఉంటది. అవర్ ఒబీడియన్స్ విల్ బి టోటల్. ఇక మనం చూస్తే అవర్ సెలబ్రేషన్స్ విల్ బి క్రైస్ట్ సెంటర్డ్ ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ రియాలిటీ అండ్ డైటీ అని అంటాం. మన యొక్క సెలబ్రేషన్స్ అన్ని కూడా క్రీస్తు కేంద్రీకృతంగా ఉంటాయి స్నేహితులారా. ఆయన వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, ఆయన డైటీని, దైవత్వాన్ని అర్థం చేసుకుంటే ఎంత గొప్ప దేవుడా, ప్రపంచ చరిత్రని ఆయన పుట్టుక కొరకు ఏ విధంగా నడిపించాడు అనేది మనం చూస్తే మనం ఓన్లీ ఒక 5% నేర్చుకున్నాం ఈ రోజున. అమ్మో, క్రైస్తు సెంటర్డ్ గానే మన సెలబ్రేషన్స్ ఉంటాయి. అవర్ లైఫ్స్ విల్ బి మోర్ ప్లీజింగ్ టు హిమ్. అందుకని చివరిలో మనం చూద్దాము, కెన్ యూ కన్ఫైన్ సచ్ ఏ ఆసమ్ గాడ్ టు ఏ డే? ఇంత గొప్ప దేవుణ్ణి ఒక క్రిస్మస్ రోజు కన్ఫైన్ చేసేసి 364 దినాలు ఇక మేము మా మటుకు మేము ఉంటాము అని అనగలమే? కెన్ యూ కన్ఫైన్ జీసస్ క్రైస్ట్ టు ఏ డే? ఎస్, హీ వాస్ బోర్న్. వి డోంట్ నో ఆన్ విచ్ డే, బట్ వీ సెలబ్రేట్ ఇట్ ఆన్ 25th. బట్ హీ వాస్ బోర్న్ ఆన్ వన్ డే. ఒక రోజు పుట్టాడు. బట్ ఒక రోజుకి యేసు ప్రభుని కన్ఫైన్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే కాలం అనేది ఆయన ద్వారా పుట్టింది. He controls the entire time. He controls all the dispensations అని అంటాం. యుగాలన్నింటినీ ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు, కాలమును ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి, ఇంత ప్రాఫెసీస్ ఆయన జీవితంలో నెరవేర్చుకున్న దేవుణ్ణి ఒక దినం ఇచ్చి, నీ గురించి ఒక దినం కేటాయిస్తాంలే, నీ గురించి ఒక దినం మేము ఎంజాయ్ చేసి ఆఫ్టర్ దట్ విల్ లీవ్ అండ్ వి ఫర్గెట్ అబౌట్ ఇట్ అని అంటామా? నో, we should not confine him to a day. He should be our లైఫ్ స్టైల్. యేసు ప్రభు మన జీవన విధానం అవ్వాలి స్నేహితులారా. ఈ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. ఈ షుడ్ బి సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఈ షుడ్ బి సెంటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. ఈ షుడ్ బి సెంటర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. ఈ షుడ్ బి సెంటర్ ఆఫ్ ఆల్ అవర్ ప్లాన్స్, ఆల్ అవర్ అకేషన్స్. ఎందుకంటే ఈ సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన అద్భుతంగా ఈ చరిత్రని అద్భుతంగా నెరవేర్చుకున్నాడు. అందుకని ప్రభువుని అర్థం చేసుకుందాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ వన్ పర్పస్ ఎట్ ది ఎండ్, నో మోర్ అబౌట్ జీసస్ అండ్ లివ్ మోర్ ఫర్ జీసస్. నో మోర్ అబౌట్ జీసస్ అండ్ లివ్ మోర్ ఫర్ జీసస్. గాడ్ బ్లెస్ యూ.